అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ సీట్ను ఆశిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి కృష్ణప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీలో మీరు వరంగల్ పార్లమెంటు సీట్ అడుగుతున్నారు, ఏ విధంగా ఉంది పార్టీలో? చాలా బ్రహ్మాండంగా ఉంది. మొన్న విధానసభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో పోయి చాలామందితో కలవడము, సందర్శించడం జరిగింది. ప్రజలే అంటున్నారు అది ఎట్లా జరిగిందో మాకే అర్థం కావట్లేదు. కానీ ఈసారి మట్టుకు తప్పనిసరిగా మోదీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి. ఈ కోరిక కేవలం ఒక వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలదే కాదు, యావత్తు భారతదేశం, అంతకంటే ఎక్కువ మొత్తం ప్రపంచమంతా కోరుకుంటున్న కోరిక ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ మనం ప్రధానమంత్రి అవుతారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని అందరూ అంటున్నారు. ఏ పార్టీకి అతీతంగా ప్రజలు అందరూ బయటకు వచ్చి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు. వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. వరంగల్ పార్లమెంట్లో దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ కూడా ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు. సో ఎలా ఆకట్టుకుంటారు? సగం ప్రజలే చెప్తున్నారండి. ప్రజలే అంటున్నారు ఈసారి మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రి గారు కావాలి కాబట్టి ఈసారి తప్పనిసరిగా మేము కమలం గుర్తుకే, బీజేపీకే, మోదీ గారు ప్రధానమంత్రి అవడానికే ఓటు వేస్తామని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ పోయినా చెప్తున్నారు. అంటే కృష్ణప్రసాద్ సార్కి దాదాపు టికెట్ ఖరారైందని అనుకోవచ్చా? ఒక నేషనల్ పార్టీలో డెసిషన్ మేకింగ్ అనేది చాలా లోతుగా ఉంటుంది. చాలా అన్ని రకాలుగా అంశాలు చూసి ఏ వ్యక్తి అయితే మంచి క్యాండిడేటో, గెలవగలే ప్రజలు కోరుకుంటున్నారో, ఫేస్ వాల్యూ ఏంటి, చదువుకున్న వ్యక్తియా, అనుభవం ఉన్న వ్యక్తియా, అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉందా లేదా, ప్రజలని కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలుగుతాడా లేదా, ఆ ఎంపీ వల్ల ఆ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి వస్తుందా, లేదా ఆయన ఒకడే అభివృద్ధి చెందుతాడా, అటువంటివన్నీ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా మంచి క్యాండిడేటు వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి బీజేపీ ఇస్తుంది. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? దాదాపు వరంగల్ పార్లమెంట్ సీట్లు అడిగే వారిలో ఎంతమంది ఉన్నారు? ప్రతి పార్టీలో ఉంటారండి. ప్రతి పార్టీలో అందరికీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఆశ ఉంటుంది. మొన్న కూడా చూసాం మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5 అప్లై చేశారు బీజేపీ. అంటే బీజేపీ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మరీ పబ్లిక్లో చాలా డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి బీజేపీనే గెలవాలి, నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవ్వాలని అయింది కాబట్టి న్యాచురల్లీ అందరికీ అటువంటి వాతావరణంలో నేను ఎంపీ అవుతే బాగుంటుందని చాలామంది వస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు టికెట్ కోసం. సో చూడొచ్చు, ఏదైతే అసెంబ్లీలో వరంగల్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తక్కువ బలం ఉన్నప్పటికీ ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీని ప్రజలంతా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి వరంగల్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే అవుతుందని, అలాగే తనకు కూడా టికెట్ వస్తుందనే ఒక ఆశాభావాన్ని అయితే మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.